రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా లైవ్లో, యూట్యూబ్లో మమ్మలను ప్రేమిస్తూ ఎంతగానో మా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తూ మాకెంతగానో సహకారులుగా ఉంటూ ఈ సేవకుని కుటుంబం కొరకు, సంఘ పరిచర్య కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, రాఫారేవల్ మినిస్ట్రీస్ బిడ్డలు, రాఫారేవల్ మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్న బిడ్డలందరికీ కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక, దేవుడు ఆశీర్వదించిన గాక. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూడబోయే ముందు కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తన ఉచితమైన ప్రణాళిక ద్వారా, దేవుడు తన కృప ద్వారా, దేవుడు ఈ రాఫారేవల్ మినిస్ట్రీస్ని ప్రేమించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని దినమున 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. దేవుడు దీన్ని వెనకాల ఒక ఉద్దేశ్యము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. 40 దినముల ఉపవాస ప్రార్థనల ద్వారా, గట్టిగా ఉపవాసము చేసినప్పుడు ఆ ఉపవాసము ద్వారా దేవుడు దర్శనములు, ప్రత్యక్షతల ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఈ రాఫారేవల్ మినిస్ట్రీస్ని దేవుడు ఏర్పరిచాడు. దేవుడు తన ప్రణాళికలో ఉన్న బిడ్డలను, తన చిత్తంలో ఉన్న బిడ్డలను ప్రత్యేకపరుచుకుని దేవుని ఉద్దేశ్యము నెరవేర్చడానికి, దేవుని కొరకు అనేక మంది ప్రియ కుమారులను సిద్ధపరచడానికి దేవుడు ఈ రాఫారేవల్ మినిస్ట్రీస్ని ఏర్పరచుకున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దేవుని కార్యములు గొప్పవి, దేవుని ప్రణాళికలు గొప్పవి. మనుష్యుల ఉద్దేశాలు, మనుషుల ఆలోచనలు దేవుడు లక్ష్య పెట్టడు. కానీ దేవుడు మనుషుల పట్ల, తన్ను ప్రేమించే వారి పట్ల, ఆరాధించే వారి పట్ల, దేవుణ్ణి స్తుతించే వారి పట్ల ఒక ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుని ప్రత్యేకమైన జీవితంలోకి వస్తామో దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవుని పరిచర్యలో నమ్మకముగా, దేవునికి సాక్షులుగా మనము ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన ద్వారా తన ప్రణాళికలను, తన ఉద్దేశాలను, తన వాగ్దానాలను దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనము అనేక మందిని ప్రవక్తలను చూస్తే వారు దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుణ్ణి దినదినము ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు. కనుక దేవుడు వారిని భక్తిని చూసి, దేవుడు వారి విధేయతను చూసి, దేవుడు వారి నమ్మకత్వాన్ని చూసి, లోకములో ఒక నాయకుల వలె, లోకములో ఒక ప్రవక్తల వలె, లోకంలో అనేక మంది ప్రార్థించే వ్యక్తులుగా, అనేక మంది ప్రజల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తులుగా, ప్రవక్తలుగా, సేవకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఉద్దేశానికి ఎప్పుడైతే, దేవుని మాటకు ఎప్పుడైతే మనం లోబడతామో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుని చిత్తానుసారముగా మనము ఎప్పుడైతే నడుస్తామో, దేవుని ఆలోచన చెప్పిన మనము ఎప్పుడైతే కదులుతామో, మన ముందు నడిచేది దేవుడే, మనల్ని నడిపించేది దేవుడే. విషయము క్రైస్తవ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ 2 సంవత్సరములు కూడా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని నడిపించాడు. ఏ ఆదివారము కూడా మనము ఆరాధన మిస్ కాలేదు. ఈ 2 సంవత్సరంలో దేవుడు ఎంతగా మనల్ని ఆరోగ్యం ఇచ్చి, దేవుడు తన సన్నిధానంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని నడిపించాడంటే, ఏ ఒక్క ఆదివారం కూడా
దేవుని సన్నిధానంలో ఆరాధన జరగకుండా ఎక్కడ ఆటంకపరచకుండా దేవుడు కాపాడాడు, మనల్ని నడిపించాడు. ఈ 2 సంవత్సరముల్లో రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది కొరకు ప్రార్థన చేయగలిగాము. అనేక మంది ప్రజలను దర్శించాడు. తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక ప్రాంతము, చెన్నైలో అనేక మంది మనల్ని రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ పరిచయం ద్వారా ఎంతో మంది ఆదరించబడుతున్నారు. అనేక మంది ఆయా ప్రాంతాల నుండి దేవుడు కొరకు మనల్ని ఒక సాక్షులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ పట్ల ఒక ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. దేవుని యందు ఎవరైతే నమ్మకముగా ఆయన్ని యథార్థముగా ప్రేమిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ 2 సంవత్సరములు ప్రభువు తన కృపలో ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ని ఎంతో ప్రేమించి దేవుడు తనను నడిపించినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఇదన్న మన కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని సందేశమును కొద్ది నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. శ్రద్ధగా వింటూ దేవుని కొరకు మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇదిన మనకు ఏర్పాటు చేయబడిన అంశము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో దేవుని యొక్క ప్రాధాన్యత ఏమిటి? దేవుని సన్నిధానంలో మనము దేవుడు మనకి ఇచ్చేవేమిటి? దేవుని మందిరంలో దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సంఘము అనగా గ్రీక్ పదము ఎక్లేషియా, పిలవబడిన వారు. కల్వరిలో చిందించబడిన యేసు రక్తం కారణంగా క్షమాపణ పొందిన వారితో సంఘము ఏర్పడుతుంది. మరలా ఒకసారి అర్థం చేసుకోవాలా? కల్వరి గిరిలో ఆ యేసు క్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు, మన కొరకు యేసు క్రీస్తు రక్తము చిందించాడు. యేసు క్రీస్తు ప్రభువు ఆయన శరీరము దున్నబడింది, ఆయన రక్తము చిందించబడింది. ఆయన రక్తము కారణముగా, ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తములో మనము క్షమాపణ పొంది దాని ద్వారా ఒక సంఘము ఏర్పడుతుంది. సంఘములో సహవాసము చేయుటాం, సంఘములో విశ్వాసులుగా ఉండుటాం, సంఘములో దేవుని కొరకు ఏర్పరచబడుటాం, సంఘములో దేవుని కొరకు ప్రత్యేకపరచబడుటాం, సంఘములో దేవుని శిష్యులుగా అనేక మందిని చేయుటాం. యేసుక్రీస్తు ప్రభు మనకేం చెప్పాడంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వ సృష్టికి మనము సువార్తను ప్రకటించాలంటే మన పాప జీవితాన్ని వదిలిపెట్టేసి, మన రోత జీవితాన్ని, మలినమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువు సన్నిధానములో యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన పాపములను కడుక్కొని దేవుని సన్నిధానములో దేవునితో, దేవుని విశ్వాసులతో మనము సహవాసము చేయాలి. దేవుని సంఘము ఇది మనుష్యుల కొరకు ఏర్పాటు చేయబడింది కాదు. మనుష్యులు ఒకవేళ దేవుని సన్నిధానములో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి వస్తారు. అన్యులు కూడా దేవుని సన్నిధానంలోకి వస్తారు. కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి క్షమాపణ అడిగి దేవుని సన్నిధానంలో దేవుని పాదాలను పట్టుకుని మన పాపములను కడుక్కుని దేవునికి కృతజ్ఞతగా బ్రతికే వ్యక్తుల జీవితాలను ప్రభు ఏర్పరచుకుంటాడు. విశ్వాసులు, క్రైస్తవులు రకరకమైన వ్యక్తులుగా, శిష్యులుగా మనము చూస్తూ ఉంటాము. క్రైస్తవులు అనే వ్యక్తులు అనేక మంది లోకంలో కనబడతారు. ఏ విధంగా కనబడతారంటే, తల్లిదండ్రులు క్రైస్తవులైతే బిడ్డలు కూడా క్రైస్తవులు, లేకపోతే మా తాత ముత్తాతలు క్రైస్తవులు, వారి చర్చిలకు వెళ్ళేవారు కనుక మేము క్రైస్తవులని అనేక మంది పిలువపడతారు.
కానీ నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన దేవుని శిష్యులు దేవుని కొరకు త్యాగము చేయడానికి, దేవుని కొరకు విలువైనది ఇవ్వడానికి, దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా దేవుని సన్నిధానంలో కనిపెట్టే వారి కొరకు, దేవుని సన్నిధానంలో యథార్థంగా భక్తి చూపేవారి వారి కొరకు ప్రభువు చూస్తున్నాడు. నిజమైన భక్తి యథార్థతను చూపే వ్యక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులను దేవుడు విడిచిపెట్టడు. ఇదిన మన దేవుని సన్నిధానంలో మనకు ఏమి దొరుకుతాయి? దేవుని సన్నిధానంలో దేవుని ప్రియ కుమారులుగా దేవుని సంగమునకు, సహవాసమునకు మనము వచ్చినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడో కొన్ని విషయాల్లో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వార్షిక కూడిక ద్వారా దేవుని సన్నిధానంలో మనము ఏమి పొందుకోగలము, అసలు దేవుని సంఘములో దేవుని యొక్క ప్రాముఖ్యత ఏముంటుందో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనము మనము ఇందాక చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధి మనకు సమీపముగా ఉన్నది, దేవుని సన్నిధానము మనకు ఆశ్రయమైనదిగా ఉన్నది, దేవుని సన్నిధి దేవుని ఆలయమై ఉన్నది. దేవుని సన్నిధిలో మన హృదయములు ఎప్పుడైతే కుమ్మరిస్తామో, మన హృదయములు ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో, మన హృదయముల్లో ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తామో, మన హృదయంలో దేవునికి ఎప్పుడైతే విలువైన స్థానం ఇస్తామో, ప్రభువు నీ భక్తిని, నీ యథార్థతను, నీ విశ్వాసతను, నీ నమ్మకత్వాన్ని చూచి నిన్ను ఏర్పరచుకుంటాడు. నిన్ను ఏర్పరచుకుని లోకములో వెలుగుగా ఉంచుతానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని సన్నిధానములో నీకు అనేకమైనవి దొరుకుతాయి. దేవుని సన్నిధానము దేవుని ఆలమై ఉన్నది. ఎక్కడ 2-3 నా నామమున కూడి దేవుణ్ణి స్తుతిస్తారో, దేవుణ్ణి ఆరాధిస్తారో అక్కడ దేవుడు ఉంటానన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని శక్తి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. హృదయపూర్వకంగా ప్రభువుని మనము మన జీవితంలోకి, మన హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించినప్పుడు మాత్రమే మన హృదయంలో దేవుడు మనల్ని హృదయాంతరంగములను చూచే దేవుడు. మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, మనుష్యులు ఈ లోకములో ఉన్న ధనాన్ని చూస్తారు. దేవుడు హృదయాంతరంగములు చూచే దేవుడు, యాంతరంగములు చూచే దేవుడు. ఆయన సన్నిధానములో ఉంటే మనకు ఏమి అవుతుంది? ఆయన సన్నిధానములో మనము దేవునితో సహవాసం చేస్తే మనకు ఏమి ఉపయోగమో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఏ గ్రంథంలో చూసినా కూడా, ఖురాన్లో చూడండి, బైబిల్లో చూడండి, భగవద్గీతలో చూడండి, ఎక్కడ ఏ గ్రంథాల్లో చూసినా కూడా ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమని మనము అనేక గ్రంథాల్లో మనం చూస్తాము. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధానంలో మనం ఉంటే సంపూర్ణ సంతోషము ఇస్తానంటున్నాడు. సంపూర్ణ సంతోషము నీవు పొందుకుంటావు. ఏ విధంగా నీవు పొందుకుంటావంటే, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు
ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని సన్నిధానంలో నీవు దేవుణ్ణి యథార్థంగా అంగీకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీకు నీ జీవితంలో నీ కష్టాలను, నీ బాధలను అన్నీ కూడా తీసివేసి నడిపించే దేవుడిగా మనము చూస్తాము. సంపూర్ణ సంతోషము మనము పొందుకుంటాము. సంపూర్ణ సంతోషము మనకు దొరుకుతుంది. సంపూర్ణ సంతోషము మనకు దొరకాలంటే, సంపూర్ణ ఆనందము మనకు కలగాలంటే దేవుని సన్నిధానంలో మనము ఉండాలి. దేవుని సన్నిధానంలో మనము నిలబడాలి. దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా, దేవుని ప్రియ కుమారులుగా, దేవుని శిష్యులుగా ఉన్న మనము మన జీవితము ప్రత్యేకమైన జీవితమని, క్రైస్తవుల జీవితము, విశ్వాసుల జీవితము ఇది ఒక యుద్ధంలో ఆ సైన్యం ఏ విధంగా అయితే సిద్ధముగా ఉంటుందో, యుద్ధములో పోరాటము చేయడానికి ఏ విధంగా అయితే సైన్యము తన ప్రాణాలకు తెగించి ఏ విధంగా అయితే ముందుకు కొనసాగుతానో, క్రైస్తవ జీవితం అంటే నీకు విలువైనది దేవునికి ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలా. నీకు విలువైనది దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలా. దేవుని సన్నిధానంలో సంతోషం ఉంటుందని చెప్తున్నాను. దేవుని సన్నిధానంలో సంతోషం ఉండాలంటే నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? దేవునికి ఇవ్వడానికి నీ ఎదుట సమయాన్ని ఇచ్చాడు. దేవునికి ఇవ్వడానికి నీ ఎదుట దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి ఇవ్వడానికి నీ ఎదుట అనేక మంది ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వీరందరి కొరకు ఎప్పుడైతే నీవు కనిపెట్టి ప్రార్థన చేస్తావో, నీ జీవితంతో పాటు, నీ సంతోషంతో పాటు అనేక మందికి సంతోషాన్ని నీవు సిద్ధపరిచిన వ్యక్తిగా నీవు ఉంటావు. నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తున్నావు. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి మందు తాగుతున్నాడు, ఒక వ్యక్తి మద్యము తాగుతున్నాడు, ఒక వ్యక్తి రకరకములైన బానిసాలకు, డ్రగ్స్కు, గుట్కాలకు బానిసైపోయాడు. నీవు ఆ కుమారుడి కొరకు, నీ సహోదరుడి కొరకు, నీ బంధువుల కొరకు దినదినము ప్రార్థన చేస్తే, ఇది ఒక దినమున దేవుడు దర్శించి ఆ మద్యము నుండి, ఆ డ్రగ్స్ నుండి, ఆ వ్యభిచారం నుండి, ఆ బానిసత్వం నుండి విడుదలిస్తే కుటుంబము సంతోషిస్తుంది, వారి కుటుంబం బాగుపడుతుంది. ఏ విధంగా అంటే, ఈ డ్రగ్స్కు, మద్యాలకు బానిసైపోయి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారో, ప్రజలను ఏ విధంగా నాశనం చేస్తున్నారో, చిన్నపిల్లల్ని అఘాయిత్యాలు చేయడం, చిన్నపిల్లల్ని అని కూడా చూడకుండా రకరకముల ఆలోచనలతో నాశనం చేస్తున్నారు ప్రజలు. వీరందరూ కూడా ఎప్పుడైతే మారుతారో వారి కుటుంబము కూడా సంతోషం ఉంటుంది. నీ జీవితంతో పాటు దేవుని సన్నిధానంలో నీవు సంతోషముగా జీవిస్తూ, నీ సహోదరులు, నీ కుటుంబము, నీ బంధువులు, నీ స్నేహితుల కొరకు నీవు ఎప్పుడైతే కనిపెట్టి విజ్ఞాపన చేస్తావో, వారి కుటుంబాలను కూడా సంతోషపరిచే దేవుడు, వారి కుటుంబాలను కూడా సంతోషించే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అనేక మంది వ్యక్తులు, బంధకాల్లో ఉన్న వ్యక్తులను, అనేక మంది పడిపోయిన వ్యక్తులను, అనేక మంది నిష్ప్రయోజనమైన, నిస్సహాయమైన స్థితిలో ఉన్న వ్యక్తులను, దిక్కులేని వారును, విధవరాళ్లను దేవుడు ప్రేమించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు, బలపరిచాడు. దేవుని సన్నిధానంలో సంతోషము దొరుకుతుంది. నీ సంతోషంతో పాటు నీ కుటుంబాన్ని కూడా సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు. ఇదేనా మన దేవుని సన్నిధానంలో మనకు ఏమి దొరుకుతుందో, ఏమి ఉపయోగం ఉందో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది, దేవుని సన్నిధానంలో దేవునికి మనము యథార్థముగా, నమ్మకముగా మన జీవితాన్ని దేవునికి అర్పిస్తే దేవుని సన్నిధానంలో మనకు సంతోషము దొరుకుతుంది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవము మార్గము ఆయనే, జీవము మార్గము ఆయనే, సత్యము ఆయనే, సత్యము ఆయనే.
ఆయన ఈ బైబిల్ గ్రంథం ద్వారా అనేకమైన విషయాలు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాలు మనల్ని, మనకు ఆదరణ మాటలు దేవుడు మనల్ని కలిగించేలాగా, ఆదరణ కలిగించేలాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మొట్టమొదటిదిగా ఆయన సన్నిధానంలో ఉంటే సంపూర్ణ సంతోషము నీకు, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు నీవు ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. యోసేపు అన్నీ నష్టపోయాడని అనేక మార్లు చెప్పాను. యోసేపు జీవితంలో తల్లిదండ్రులు వదిలిపెట్టేశారు, బంధువులు వదిలిపెట్టేశారు, అన్నదమ్ములు త్రోసివేసేశారు, అన్నదమ్ములు అమ్మివేశారు, గుంటలో పడవేసేశారు. కానీ దేవుడిని విడిచిపెట్టాడా? దేవుడిని విడిచిపెట్టలేదు. దేవునితో నమ్మకముగా ఉన్నాడు కనుక దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. దేవునితో యథార్థముగా ఉన్నాడు కనుక యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇద్దరు కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోసేపును విడిచిపెట్టలేదు. దేవుడు ఏ విధమైతే కలల భావము, ఏ విధమైతే వాగ్దానాలు యోసేపుకి ఇచ్చాడో, తన కుటుంబం అంతా కూడా తన పనులు సాష్టాంగ పడతాయని తనకు కల ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు నమ్మకమైన వాడు కనుక యోసేపులో అవి చూశాడు, యోసేపులో అవి చేశాడు. అందును బట్టి యోసేపును బట్టి బాగుపడింది ఏంటి? కుటుంబం బాగుపడింది, దేశము బాగుపడింది. ఇదేనా మన దేవుని సన్నిధానంలో, దేవుని ఆలయంలో నీవు ప్రార్థన చేస్తే, దేవుని ఆలయంలో నీవు సహవాసం చేస్తే, దేవుని సన్నిధానంలో నీవు నమ్మకముగా జీవిస్తే దేవునిలో నీకు సంతోషం ఉంటుంది. రెండవదిగా దేవునిలో సంతోషం ఉంటుంది. రెండవదిగా దేవునిలో ఆనందం ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 8వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. 8వ అధ్యాయం 30వ వచనంలో, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. మనకు దేవుడు సహాయము చేసే దేవుడు, మనకు దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కొరకు తన ఉద్దేశాలను నెరవేర్చే దేవుడు. ఆయన మన జీవితంలో చేయవలసిన మేలులు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలన్నీ కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు మన జీవితంలో సంతోషము, ఆనందం ఉంటుంది. ఆయన్ని దేవుని సన్నిధానంలో మనము కనిపెడితే ఆయనలో మనకి ఆనందం ఉంటుంది. ఆయనలో సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో మనకు ఆనందం ఉంటుంది. సంపూర్ణ సంతోషము, ఆనందాన్ని ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నీ హృదయంలో కలవరాలను పోగొట్టి దేవుడు నీకు హృదయపూర్వకంగా దీవెనలిచ్చి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఎరిగిండు. ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయనే, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మనము ఆనందించవలసింది ఎవరంటే ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ తండ్రైన దేవుని యందు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యందు మనము ఆనందము దొరుకుతుంది. ఎందుకంటే అలనాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు విమోచన ఇచ్చి, నీ కొరకు నాకు విడుదలిచ్చి, దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికలు, గొప్ప బహుమానాలు, గొప్ప కిరీటాలు ఉంచాడు. ఆయన సన్నిధానంలో కనిపెట్టే వారి కొరకందరికీ, ఆయన సన్నిధానంలో నిలబడే వారందరికీ, ఆయన సన్నిధానంలో భక్తి చేసే వారందరికీ దేవుడు గొప్ప బహుమానాలు,
గొప్ప కిరీటాలు దాచి ఉంచాడు. కొన్ని రోజుల క్రితం మీకు చెప్పాను, దేవుడు మన కొరకు కిరీటాలు ఉంచాడు. ఆ కిరీటాలు ఏమిటి, ఆ బహుమానాలు ఏంటి అనేక మార్లు మీకు చెప్పాను. ఎవరైతే 10 మంది ఓపికతో పరిగెడతారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవునితో గడుపుతారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో ఆయన కొరకు శిష్యులను, ఆయన కొరకు తప్పిపోయిన ప్రజలను, ఆయన కొరకు అనేక మంది నశించిపోతున్న ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తానో వారికి ఒక బహుమానం ఉన్నది. ఓపికతో చూడు, ఓర్పు పట్టి చూడు, దేవుడు నీకు ఒక బహుమానం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఒక బహుమానం ఇస్తున్నాడు. ఆయన సన్నిధానంలో మనము నిలబడితే మొట్టమొదటిది సంతోషం ఇస్తాడు, రెండవది ఆనందాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆనందము మనం పొందుకుంటే ఈ లోకంలో మనుషులందరూ వదిలివేసినా, ఈ లోకంలో నువ్వెవ్వరు నీతో మాట్లాడకపోయినా ఆయన ఆనందం నీలో కనబడుతుంది. ఆయన ఆనందం నీలో కనబడుతుంది. ఆయన ఆనందం నీలో ఉంటుంది. ఆయన గొప్ప దేవుడని నీవు ప్రేమించగలిగితే, ఆయన యథార్థవంతుడైన నువ్వు దేవుడని నీవు తెలుసుకుంటే, నీ జీవితంలో దేవుడి ఆశీర్వాదాలు, దేవుడిచ్చే బహుమానాలు నీ ఎదుట. ఒక వ్యక్తికి ఒక IAS అవ్వాలని ఒక గురి ఉంటుంది. దాని కొరకు చాలా ప్రయాస కలిగి చదువుతాడు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా IAS అవ్వాలనుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు నీ ఎదుట ఒక గురిని ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు నీ ఎదుట ఒక లక్ష్యాన్ని ఉంచాడు. ఓపికతో కనిపెట్టు, పరిగెత్తి ఆ బహుమానం పొందుకో. ఆ బహుమానము నీవు పొందుకోవాలంటే దేవుని సన్నిధానములో దేవుడిచ్చినవి గొప్ప వరములు, ఫలములు నీవు పొందుకోవాలా. కనిపెట్టి అడగాల, దేవా నాకు ఈ ఫలములు అవసరమై ఉన్నవి, ఈ వరములు అవసరమై ఉన్నవి, నాకు ఈ ఫలములు ఇవి ప్రభువా, ఈ వరములు ఇవి ప్రభువా అని దేవుని కొరకు మనము కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలా. మూడవది కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, 31వ అధ్యాయం 20వ వచనంలో, మనుష్యులు కపటోపాయముల వారి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాకలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ఆయన మనలను దాచే దేవుడు. నీ శత్రువుల బారిన పడకుండా, నీ శత్రువులు నిన్ను మోసము చేయకుండా, నీ పగవారు మనుషులందరూ కూడా నీ మీద కపటయము పన్నినా కూడా నిన్ను కాపాడే దేవుడు నేనున్నానని యేసుక్రీస్తు ప్రభువు దినమున నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన సన్నిధానములో దేవుని కొరకు నమ్మకముగా ఆయన్ని ఆశ్రయించిన ప్రజల్ని దేవుడు కాస్తాడు. దేవుడు కాపుదలిస్తాడు. దేవుడు తన దేవదూతల్ని కాపలా ఉంచుతాడు. మనుష్యులు ఎదుగుతున్న ప్రజలను చూస్తే, లేకపోతే మనుష్యులు కొంచెము దేవునిలో భక్తిలో ఉన్నప్పుడు సాతాను మనుషులను ప్రేరేపించి సాతాను మనల్ని క్రిందకి లాగివేయాలని చూస్తాడు. అపవాది తంత్రముల ద్వారా మనము క్రిందకి దిగజారిపోవాలని రకరకముల ఆలోచనలు చేస్తూ ఉంటారు. విశ్వాసుల్లో కూడా కొంతమంది దేవుణ్ణి చూచిన వ్యక్తులుగా ఉండరు. బాప్తిస్మము తీసుకుంటారు, మారు మనసు పొందుతారు, కానీ దేవుని సంబంధిగా దేవుణ్ణి చూసిన వ్యక్తులు కాదు వారు. దేవునికి ఇష్టమైన యాగములు ఎవరైతే చేస్తారో, దేవుణ్ణి హృదయపూర్వకంగా హృదయంలోకి ఆహ్వానించి దేవునికి అన్నిటికన్నా మొదటి స్థానము, ఆ ప్రత్యేకమైన స్థానము ఎవరిస్తారో వారికి దేవుడు ఒక దినాన్న అనేక అద్భుతాలను, ఆశ్చర్యాలను, బహుమానాలు దేవుడు ఇస్తాడు. కానీ దానితో పాటు దేవునికి ఇష్టమైన పిల్లలుగా, దేవుని సంబంధాలుగా వారు కనపరచబడతారు. దేవునికి ఇష్టమైనవి ఏమిటి? దిక్కులేని వారికి, విధవరాళ్లకు, తల్లిదండ్రులు లేని వారికి, అనాథలకు, ఆపదలో ఉన్న వారికి ఎవరైనా సహాయము చేయమంటే మనము సహాయము చేసే
వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సమరయ స్త్రీని తీసుకొచ్చినప్పుడు అక్కడున్న వారందరూ కూడా వ్యతిరేకించారు. అక్కడున్న వారందరూ కూడా లేనిపోని ఆరోపణలు చేశారు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమ వలన ఆమె జీవితం మార్చబడింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని దయా కటాక్షము చూపించాడో అక్కడ ఆ స్త్రీ మారింది. ఆ స్త్రీతో పాటు అనేక మంది ప్రజలందరూ మార్చబడ్డారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు, దేవుణ్ణి చూచిన వ్యక్తులు, దేవుని సంబంధులందరూ కూడా ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన యాగములు చేస్తారో దేవుడు వారిని విడిచిపెట్టడు, దేవుడు వారిని విడిచిపెట్టడు. ఎల్లప్పుడూ కూడా కాస్తా ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా కాపుదలిస్తా ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా మనకు సహాయము చేసే దేవుడిగా ఉంటాడు. నాలుగవదిగా కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 102వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. నీ సంతానం అంతా కూడా దేవుని సన్నిధానంలో స్థిరపరచబడుతుంది. మనము దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా మనము దేవుని సన్నిధానంలో గడుపుతూ మనము జీవిస్తున్నప్పుడు మన బిడ్డలు, మన సంతానం అంతా కూడా స్థిరపరచబడుతుంది. దేవుడు అనేక తరములు 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 దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో భక్తులను మనం చూస్తే అబ్రహామును మొదలుకుని, అబ్రహాము ద్వారా తన కుటుంబము, తన పిల్లల తరతరములన్నీ కూడా దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము ఈ జనములందరికీ తండ్రిగా చేయబడ్డాడు. దేవుని సన్నిధానంలో మనము జీవిస్తే, దేవుని సన్నిధానంలో మనము గడిపితే మనకు ఉపయోగం ఏమిటంటే, మన కుటుంబము, మన పిల్లలు, మన కుమారులు, మన తరతరములంతా కూడా స్థిరపరచబడతారు. బండ మీద కట్టబడిన ఒక సంఘము వలె, బండ మీద కట్టబడిన ఒక మూల కమ్మము వలె మనము స్థిరపరచబడతాము. ఎప్పుడైతే ప్రభు సన్నిధానములో చిన్న వయసులో నుండి బిడ్డలను మనము ఒక క్రమ పద్ధతిలో పంపిస్తూ, నేర్పిస్తూ, బాలుడు నడవవలసిన త్రోవను వారికి బాల్యమునందే నేర్పిస్తే వారు పెద్దవారైనప్పటికీ కూడా వారు దాని నుండి తొలగిపోరు. ఒక చెట్టును మనము భూమిలో ఒక విత్తనమును పెడితే అది వంకర్లుగా, టింకర్లుగా ఇలాగా వెళుతూ ఉంటుంది. కానీ దాన్ని మనం ఎదుగుతున్నప్పుడు సక్రమమైన మార్గంలో దాన్ని ఒక కట్టెలు వేసి దాన్ని కడితే అది నిటారుగా నిలబడుతూ అనేక మందికి అందముగా కనబడుతుంది. బిడ్డలను స్థిరపరుస్తూ సంఘములో ప్రభువు కొరకు ఒక యోసేపు వలె, ఒక జోసెఫ్, అనేక మంది ప్రవక్తల మాదిరిగా, యెషయా, ఇర్మియా, మోషే, అనేక మంది ప్రవక్తల మాదిరిగా దేవుని సన్నిధానంలో మనము పిల్లల్ని దేవుని కొరకు సమర్పించుకునే వ్యక్తులుగా ఉండాలి. నీ సంతానాన్ని స్థిరపరుస్తానంటున్నాడు, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు, నీ సంతానం లోకములో వెలుగుకరముగా చేస్తానంటున్నాడు. దేవుని సన్నిధానంలో ఉంటే మనకు మన సంతానము, మన కుటుంబాలు, మన కుమారులు స్థిరపరచబడతారు. నీ సంతానం అంతా కూడా స్థిరపరచబడుతుంది. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 16-17 వచనం చూద్దాం. ఈ 16-17 వచనంలో, నీ సేవకులకు నీ కార్యము కనపరచము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. అదేవిధంగా కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూస్తే,
నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నిన్ను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. మన సంతానాన్ని స్థిరపరుస్తాడు. మన చేతి పనిని దీవించే దేవుడు, మన చేతి పనిని ఆశీర్వదించే దేవుడు. దేవుడు నీకు సహాయం చేయకపోతే క్రైస్తవ బిడ్డలు మర్చిపోతున్నారు, దేవుని బిడ్డలు మర్చిపోతున్నారు. దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని సన్నిధానంలో గడపకుండా, ఆదివారములు ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో గడపకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. ఆ దినము కనుక దేవుడు నీకు ఇవ్వకపోతే మట్టిలో కలిసిపోతావు. లోకములో ఉన్న ప్రజల మాదిరిగానే నీవు మట్టిలో కలిసిపోతావు. నీ కుటుంబం అంతా ఎప్పుడు మర్చిపోయే వ్యక్తిగా నీవైపోతావు. దేవుని సన్నిధానంలో నీవు బ్రతకాలి, దేవుని సన్నిధానంలో నీవు నిలబడాలి. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. దేవుని సన్నిధానంలో ఒక గంట గడపలేని వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని సన్నిధానంలో ఒక్క నిమిషము మనము గడపలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంటున్నాడు. ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సన్నిధంటే మనకు భయము లేదు. దేవుని సన్నిధంటే మనకు ఆ ప్రాముఖ్యత లేదు. దేవుని సన్నిధంటే భయము లేక, భక్తి లేక మనం దేవుని సన్నిధానంలో కనిపెట్టలేక, దేవుని సన్నిధానంకు రాలేకపోతున్నాము. ఉద్యోగానికి వెళ్ళాలంటే 9 గంటలకు పంచికొట్టాలంటే 8:30 నుంచే మనం పంచికొట్టే పనిలో ఉంటాము. దేవుని సన్నిధానంలో పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ చెప్పారంటే ప్రజలందరూ కూడా సనుక్కొని, అరే పాస్టర్ గారు చూడు ఎక్కువ చెప్పేస్తున్న టైం అని కొనుక్కునే ప్రజలుగా ఉంటున్నారు. దేవుని సమయంలో, దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అదే ఉద్యోగ విషయాల్లో ఓటీలు డ్యూటీలు ఎన్ని చేయమన్నా కూడా చేసే వ్యక్తులుగా మనం ఉన్నాం. ఈ బ్రతుకునిచ్చిన దేవుడు నిన్ను నన్ను తన జీవాత్మను ఊది ఈ లోకంలోకి మానవుడిగా, మనుష్యుడిగా పంపాడు. నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ చేతి పనిని స్థిరపరిచే దేవుడు. ఆయన నీవు చేసే ప్రతి దాన్ని కూడా ఆయన కనిపెడతాడు. నీవు ఏ విధంగా బ్రతుకుతున్నావో, నీవు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దేవుడు చూచే దేవుడు. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, నాకంటే నీకు ఏది అత్యధికముగా నీవు ఇష్టపడతావో, నాకంటే నీవు అన్నిటికంటే విలువించావంటే, నన్ను పక్కన పెట్టి నీవు అన్నిటికీ విలువించావంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు కాదు. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలా, భక్తిగా జీవించాలి. కొంతమంది వ్యక్తులను చూస్తే దేవుడు బాధపడుతున్నాడు. కొంతమంది దేవుని బిడ్డలను చూస్తే దేవుడు దుఃఖపడుతున్నాడు. అన్యులు దేవుడు తెలియక దేవుని నామాన్ని అవమానపరిస్తే దేవుని ప్రియ కుమారులుగా బాప్తీసం తీసుకుని మారు మనసు పొంది కూడా దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తులుగా ఉన్నారు. నీ కుటుంబంలో నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినకపోతే నీవు ఎంత నలిగిపోతావో, ఎంత కన్నీటి వేదన చెందుతావో, ఎంత బాధపడతావో. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని ఆ గ్రహింపును మర్చిపోతున్నారు నేటి క్రైస్తవ బిడ్డలు, నేటి దేవుని బిడ్డలు. లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో మనుషులను ఆధారము చేసుకుని మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. లోకంలో నీవు బ్రతకడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, ప్రత్యేకపరచుకున్నది. ఆయన శక్తిని తెలుసు నీకు, ఆయన శక్తి ఏంటో నీకు తెలిసి కూడా దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టుకుంటున్నావు. సేవకులు ఎప్పుడైనా గద్దిస్తే, సేవకులు ఎప్పుడైనా ఒక మాట అంటే మందిరంలో కనబడలేని వ్యక్తులను మనం చూస్తున్నాం. ఎవరి కొరకు వస్తున్నారు మందిరముకు? మనుషుల కొరకు రావద్దండి. మందిరములో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. మనుషులను చూచో లేకపోతే వ్యక్తులను చూచో మందిరముకు ఎప్పుడు వెళ్ళదు.
దేవుడు నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి, దేవుడు మాత్రమే గణపరచబడాలి. మనుషులు బహిరంగంగా చూపించుకోవడానికో, మనుషులు లేకపోతే మేము ఉన్నవాళ్ళము, లేకపోతే మేము ధనికులము, మేము బాగా అందముగా కనబడాలి, మేము వేసుకున్న బట్టలు కనబడాలని మనుషుల కొరకు వెళ్ళొద్దండి దేవుని సన్నిధానానికి. దేవుని ఆలయము, దేవుని సన్నిధి దేవునికి ఇష్టమైనది, దేవునికి ఆలయమై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇదన మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో మనం ఉండుట అది చాలా మంచిది. దేవుని సన్నిధానంలో మనం నిలబడుట అది దేవుడిచ్చిన మనకు గొప్ప భాగ్యము. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? Spirit of God, Spirit of God. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగు. మరియు ఇక్కడ నిలువబడి వారిని కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు. ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. ఆయన సన్నిధానంలో గొప్ప భాగ్యం ఇచ్చేస్తున్నాడు మనకి. ఆయన సన్నిధానంలో మనకు దేవుడు అనేకమైనవి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇందాక చెప్పాను, మనుషుల కొరకు రావద్దని, మనుషులను ప్రేమించడానికో, మనుషులను చూడడానికో, మనుషులను గణపరచడానికో మందిరానికి వెళ్ళొద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ ప్రజలారా, ఈ ప్రపంచంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడి దినమున హెచ్చరిస్తున్నాడు. మనుష్యుల కొరకు మందిరాలకు వెళ్ళొద్దండి, సేవకుల కొరకు మందిరాలకు వెళ్ళొద్దండి. ప్రభువుని చూడడానికి, ప్రభువును గణపరచడానికి, ప్రభువుని మహిమపరచడానికి మాత్రమే మందిరానికి వెళ్ళాలి. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనంలో ఘనత ప్రభావములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఘనత పొందవలసిన వ్యక్తులు ఎవరు? మహిమ పొందవలసిన వ్యక్తులు ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువే ఘనత పొందాలి, యేసుక్రీస్తు ప్రభువే మహిమ పొందాలి, యేసుక్రీస్తు ప్రభువే ఆరాధించబడాలి. యేసుక్రీస్తే అన్నిటికీ ఆయన నామములో ఆయన మాత్రమే ఘనత పొందాలి. ఇదిన మన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లైవ్ లో చూస్తున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మనము నిలబడితే, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు మనము మన భక్తిని, మన విశ్వాసాన్ని, యథార్థతను, నమ్మకాన్ని దేవుని పట్ల చూపిస్తే, ఆయన సన్నిధానంలో మనకు దొరికేవి మీకు కొన్ని చూపించాను. ఆయన నిత్యము మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నిత్యము మనల్ని కాపాడే వ్యక్తిగా ఉన్నాడు. నిరంతరము మనకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇదేనమన ఆయన నిత్యము నిరంతరము నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నాము. నిరంతరము నీకు నాకు తోడుగా ఉన్నాడు. మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా బ్రతుకుతున్నారు కదండి, ఆ మాదిరిగానే మేము బ్రతుకుతున్నామని అనుకుంటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో దేవుని తెలియని ప్రజలకు దేవుని సువార్తను అందించవలసిన వ్యక్తులము, దేవుని ప్రేమను ప్రకటించవలసిన వ్యక్తులము, దేవుని కొరకు వారిని సిద్ధపరచవలసిన వ్యక్తులము మనము దేవుణ్ణి అవమానపరిచే వ్యక్తులుగా ఉన్నామేమో. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఈ దినమునైనా దేవుని మందిరానికి వచ్చి నీవు దేవునిలో కనిపెట్టుకుంటావేమో. నాది, నా సంఘము దేవుని ఆలయమై ఉన్నది. నా ప్రియ బిడ్డల కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎవరైతే సన్నిధానంలో మోకరించి దేవుని కొరకు కనిపెడతారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ప్రార్థన చేస్తారో, ప్రజల విడుదల కొరకు ప్రార్థన చేస్తారో, బంధువుల క్షేమం కొరకు, బంధువుల మారు మనసు కొరకు, ఇరుగు పొరుగు వారి క్షేమం కొరకు, ఆపదల్లో ఉన్న ప్రజల కొరకు ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, సువార్త ప్రకటిస్తారో, వారందరికీ కూడా దేవుడు సిద్ధపరిచినవి మేలులు, ఆశీర్వాదాలు అనేకమైనవి ఉన్నవి. నిన్ను లోకములో వెలుగు వలె, జ్యోతుల వలె, నక్షత్రము వలె నిన్ను నిలబె
నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు, నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. సమయం ఎక్కువ అవుతుంది. మనందరికీ కూడా ప్రేమ నుండి ఏర్పాటు చేయబడింది కనుక కొద్ది నిమిషాలు వాక్యాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. సందేశము, దేవుడు ఇచ్చిన సందేశము ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నది. దేవుని చిత్తమైతే మరలా ఒక వారం చెప్తాను. దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సన్నిధానంలో దేవుని ప్రియబిడ్డలు, మారు మనసు రక్షణ అనుభవములకు వచ్చిన ప్రజలు, దేవుడే నా తండ్రి, దేవుడే నా కాపరి, దేవుడే నా యజమానుడని నమ్మి ఎప్పుడైతే పాత జీవితము మార్చబడి రోత జీవితము, పాపపు జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రభు రక్తంలో మన పాపములను కడిగి మారు మనసు, నూతన స్వభావము, నూతన జన్మ, రక్షణ అనుభవములోకి నీ వచ్చినప్పటి నుండి దేవుని సన్నిధానంలో ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. వణకడం అంటే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మనల్ని ఎవరైనా కర్రతో బాగా కొడుతున్నారనుకో, మనకేమొస్తుందంటే భయం వచ్చేసి ఇలాగ వణుకుతా ఉంటాము. ఏ పోలీసులో లేకపోతే ఏదైనా గొడవల్లో మనుషులు కొడతా ఉంటే మనుషులకు ఏమొస్తుందంటే భయం కలుగుతుంది, వణుకొచ్చేసి ఇలాగా శరీరంలో మార్పులు చూస్తూ ఉంటాము. దేవుని సన్నిధానంలో మనం ఏ విధంగా ఉండాలంటే, సర్వభూజనులారా దేవుని సన్నిధిని వణుకుడి. దేవునికి మనము భయపడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని సంగమా, ఆత్మీయ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము భయపడుతూ జీవించాలి. ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే. ఈ లోకంలోని ప్రజలకు కాదు, అధికారులకు కాదు, నాయకులకు కాదు. దేవుని సన్నిధానంలో నీ దేవుడు ఎవరో నీవు తెలుసుకుంటే, నీ దేవుడు ఎంత శక్తివంతుడో నీవు తెలుసుకుంటే, నీ దేవునికి అసాధ్యము ఏది లేదు అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, దేవుని సన్నిధానంలో నీవు ఎలాగ బ్రతకాలో తెలుసుకుంటావు. దేవుని సన్నిధానంలో నీవు ఎలాగ జీవించాలో నీవు తెలుసుకుంటావు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము బ్రతికే వ్యక్తులము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము ఇదొక మనకి పెద్ద సమస్య అయిపోతుంది. క్రైస్తవ బిడ్డలందరికీ కూడా దేవుని యందు భయభక్తులుగా జీవించాలంటే అది ఒక మనకి కుటుంబంలో పోరాటం, సమస్య, సమాజంలో సమస్య అయిపోతుంది. దేవుని ప్రియజనమా, దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయమంటున్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయమంటున్నాడు. 76వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. 76వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఎన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు త్రప్పిపోయిన దేవుడు క్షమించాలి. 76వ అధ్యాయం 7వ వచనము. నీవే భయంకరుడువు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలుపగలవాడెవడు? దేవుడు కోపపడితే ఆయన సన్నిధానంలో మనము నిలబడగలమా? ఆయన ఉగ్రతను మనము చూడగలమా? ఇశ్రాయేలీయుల ప్రజల మీద అనేక రకమైన తెగుళ్ళు,
అనేక రకమైన దేవుని శాపాలు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఎందుకు చూశారంటే దేవుని యందు భయభక్తులు లేక, దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞలు వినలేదు. కనుక ఇశ్రాయేలీల ప్రజల మీద దేవుని తెగుళ్ళు, దేవుని కోపము, దేవుని ఉగ్రతను చూశారు. ఇదే మన దేవుని సన్నిధానములో ఆయన ఉగ్రతను, ఆయన కోపాన్ని మనము చూడవద్దు. ఆయన ఎదుట మనము నిలబడలేము. సాతాను లాంటి వ్యక్తి దేవుని ఎదుట నిలబడలేకపోయాడు. సాతాను దేవుణ్ణి ఓడించాలి, దేవుణ్ణి నాశనము చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దేవుని ప్రజలను ఈనాటికి సాతాను నాశనము చేయాలని ఎప్పుడు కూడా గర్జించి సింహం వలె ఎప్పుడు కూడా ముందు చూస్తూ ఉంటుంది. ఎవరిని మృంగి వేద్దామా అని గర్జించి సింహం వలె సాతాను చూస్తున్నాడు. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము, 98వ అధ్యాయము 6వ వచనము, బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. జయధ్వని చేయాలి. కొంతమంది దేవుని సన్నిధానానికి వస్తారు, నోరు విప్పని వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయలేని వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధానంలో ఆరాధన చేయలేని వ్యక్తులుగా ఉంటారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, జయధ్వని చేయాలి, జయధ్వని చేయాలి. ఆయన్ని బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి. నీవు చేసే ఆరాధన, నీవు చేసే ప్రార్థన ప్రభు చూడాలి, ప్రభు విడిపించాలి. ఇదే మన సహోదరి గారి తల్లి కొరకు మనము విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే తల్లి గారు మందిరంలోకి గత దినములో మందిరంకి వచ్చేది. ఈ దినమున దేవుడు మరి కొద్దిపాటి అస్వస్థత ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయింది. దేవుడు అటువంటి ప్రజల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనము చేసే ఈ సన్నిధిలో ప్రార్థన అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రజలను దర్శిస్తుంది. దేవుని సన్నిధానంలో మనం చేసే విజ్ఞాపన అక్కడున్న ప్రజలకు విడుదల, స్వస్థత ఇస్తుంది. సంతోషధ్వని, జయధ్వని, బోరలతోనూ కొమ్ములతో ఆయన ఆనందింప చేయాలి. ఆ విధంగా మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని సన్నిధానంలో ఉంటే ఏమి ఉపయోగం ఉంటుందో మనం చూసాము. దేవుని సన్నిధానంలో మనం ఎటువంటి భయం కలిగి జీవించాలో, ఎలాగ జీవించాలో మనం చూస్తున్నాము. భయభక్తులు కలిగి, దేవుని యందు వణుకు కలిగి, దేవునికి సంతోషముగా, దేవుణ్ణి జయధ్వనులతో ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. చాలా మందిని మనం చూస్తున్నాము. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు, నాకు ఏమీ లేమి లేదు అంటున్నాడు, లేమి కలుగదంటున్నాడు. పచ్చిక గల చోట్ల కూర్చుండినా కూడా ఆయన నాకు సహాయం చేస్తాడు. నిత్యము దావీదు దేవుణ్ణి వెతికాడు. దేవుని సన్నిధానంలో మనము దేవుణ్ణి వెతకాలి, నిత్యము దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి చూడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. దేవుని సన్నిధానము ఇది దేవుని ఆలయము. దేవుని ఆలయములో నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, దేవుని కొరకైతే నీవు ఎవరిని సిద్ధపరచాలని, నశించిపోయిన ఆత్మల కొరకు నువ్వైతే ప్రార్థన చేస్తున్నావో, ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాన్ని చేసే దేవుడు, ఖచ్చితంగా అద్భుత కార్యాన్ని చేసే దేవుడు. కర్ణాటక ప్రదేశంలో ఉన్న ఒక సహోదరి కొరకు నేను అనేక మార్లు ప్రార్థన చేశాను. కర్ణాటక ప్రదేశంలో ఆ స్త్రీ గొప్ప మేలులు పొందుకుంది. ఈ దినమునకు కూడా అనేక మార్లు దేవునికి చేత ఆదరించబడుతుంది, దేవుని వాక్యము చేత బిడ్డ దీవించబడుతుంది. మనుష్యులు ఈ లోకము వైపు చూస్తున్నారేమో, దేవుని బిడ్డలు మాత్రము దేవుని వైపు చూడాలి, నిత్యము ఆయన్ని వెతకాలి. దావీదు దినమునకు 7 మార్లు, దినమునకు 3 మార్లు దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు, ప్రార్థన చేశాడు. నిత్యము ఆయన్ని వెతికే వ్యక్తులుగా మనం ఉండాలి, నిత్యము ఆయన్ని వెతికే వ్యక్తులుగా ఉండాలి. చివరిగా భయపడవలెను. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు శ్రద్ధ ఆసక్తితో, దేవుని సన్నిధానంలో మనము కూర్చున్నప్పుడు దేవుని మాటలకు మాత్రమే మనం విలువివ్వాలి, దేవునికి మాత్రమే మనం సమయాన్ని ఇవ్వాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము చూడాలి. దేవుని మాటలను విని మన హృదయంలో దాన్ని
అన్వయించుకొని దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదంటే, దేవుని సన్నిధానంలో ఎంత ఉపయోగం ఉన్నదంటే, దేవుడు నిన్ను సంతోషపరిచే దేవుడు, దేవుడు నీకు ఆనందమిచ్చే దేవుడు, దేవుడు నీకు ఒక సక్రమమైన మార్గంలో నడిపే బోధలు, సక్రమమైన బ్రతుకులో నీతి నిజాయితీతో నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతికే జీవితాన్ని దేవుని సన్నిధానంలో మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవునికి కృతజ్ఞతగా బ్రతికారు, దేవునికి విశ్వాస పాత్రలుగా బ్రతికారు, దేవునికి నమ్మకంగా బ్రతికారు, దేవునికి యథార్థంగా బ్రతికారు కనుక బైబిల్ గ్రంథంలో వారి జీవితాలను మనము చూస్తున్నాం. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మనము ఆలోచన చేస్తే, దేవుని మందిరంలో ఆనందము దొరికే స్థలం ఇది. దేవుని మందిరం అంటే దేవుని యొక్క ఆనందము, దేవుడు మనకిచ్చే ఆనందము దొరికే స్థలం ఇది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో మనము చూడవచ్చు. ఆహారము దొరికే స్థలము. ఆహారం అంటే ఆత్మీయ ఆహారం. ఈ లోకంలో దేవుని సన్నిధానంలో మనం నిలబడినప్పుడు ఈ లోక రకముగా దేవుడు మనల్ని పోషిస్తాడు. అదే విధంగా ఆత్మీయ ఆహారము మనకు దొరుకుతుంది. ఆరాధించే స్థలము, దేవుడు మన విజ్ఞాపనను ఆలకించే స్థలం ఇది. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే స్థలం ఇది. దేవునికి కృతజ్ఞతలు అర్పించే స్థలం ఇది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించే స్థలం ఇది. దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు మనల్ని అభివృద్ధి పరిచే స్థలం ఇది, మనల్ని ఆశీర్వదించే స్థలం ఇది, మనల్ని దీవించే స్థలం ఇది. దినమున దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని సన్నిధానములో ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు, దేవుని సన్నిధానంలో మనకి ఏమి ఉపయోగం ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కొన్ని విషయాల ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పించాడు. ఇంకను మన జీవితంలో దేవునికి విరోధంగా ఏదైనా ఉంటే, దేవుని యొద్దకు రాలేకపోతే, దేవుని సన్నిధానంకు మనం రాలేకపోతే, ఏదైనా మనైనా ప్రభువా నన్ను క్షమించయ్యా, తీర్మానం చేసుకుంటారా? తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా పని పాటల వల్ల నేను మందిరానికి రాలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమిస్తావా ప్రభువా? నువ్వు క్షమిస్తేనే కానీ యాకోబు దేవునితో పెనిగిలాడాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనన్నాడు. ఇదేనమనా ప్రభువా, నీవు నన్ను క్షమిస్తేనే కానీ నేను ఈ మందిరంలోని వెళ్ళనయ్యా. దినదినము ఆరాధనలు ఉన్నప్పుడు మందిరం పోగొట్టుకోనయ్యా, మందిరం పోగొట్టుకోనయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా. తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు నీకు సహాయం చేసే దేవుడు, ఆ గొప్ప దేవుడు నీకు విడుదలిచ్చే దేవుడు, నీకు విడుదలిచ్చే దేవుడు, నీకు విడుదలిచ్చే దేవుడు. ప్రార్థన చేయండి. దేవా, ఈ దినము నుండి నా జీవితం మార్పు కలిగి జీవిస్తానయ్యా, ఈ దినము నుండి నా జీవితం మార్చుకుంటానయ్యా, ఈ దినము నుండి నీ సన్నిధానాన్ని నేను పోగొట్టుకోనయ్యా, ఈ దినము నుండి నీ సన్నిధానంలో నేను ఏమి పొందుకోవాలో, నీ సన్నిధానంలో నాకేమి దొరుకుతుందో మీరు నేర్పించారయ్యా. మీ సన్నిధానంలో ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించవయ్యా. ఈ దినము నుండి నీ సన్నిధానాన్ని పోగొట్టుకోనయ్యా. యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా. తీర్మానం చేసుకోండి. యేసయ్యా, ఆదివారము దినము దేవుని దినము, ఆదివారము దినము దేవుని దినము. దేవుడు ఆ దినమున నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు కనుక నీ మిగతా 6 రోజులు దేవునికి కృతజ్ఞతగా బతికి 6 దినములు పనిలో కొని 7వ దినం దేవుని సన్నిధానంలో 7వ దినమున ఆదివారం దినమున విశ్రాంతి దినమున దేవుని సన్నిధానంలో గడపాల, దేవుని సన్నిధానంలో గడపాల, దేవుని సన్నిధానంలో గడపాల.
థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. దేవుని సన్నిధానంలో కనిపెట్టు. మందిరముకు ఉన్న ప్రాముఖ్యత, దేవుని సన్నిధానికి ఉన్న ప్రాముఖ్యత మనం మర్చిపోవద్దు. దేవుని సహవాసము ప్రాముఖ్యత మనం విడిచిపెట్టద్దు. సంఘ సహవాసము, సంఘ ప్రాముఖ్యము విడిచిపెట్టద్దు. నీ కుటుంబంలో, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపన చేసే సేవకుడు నీ కొరకు ఏర్పరచబడ్డాడు. నీ కుటుంబంలో నీ సహోదరుల కొరకు, నీ ఆత్మీయుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఇరుగు పొరుగు వరకు ప్రార్థన చేయడానికి సేవకుడిని ఏర్పరచుకున్నాడు. సంఘమును బలపరిచాడు, సంఘమును స్థిరపరిచాడు. సంఘమును కట్టువాడు ఆయనే, సంఘమును నిలబెట్టువాడు ఆయనే, సంఘమును ఏర్పరచుకున్నవాడు ఆయనే. మనుష్యులు ఎంత ప్రయత్నించినా, మనుష్యుల ఆలోచనలు ఎంత చేసినా దేవుడు అనుమతించడు. మనుష్యులు ఆర్భాటాలతో, హంగులతో దేవుని మందిరాన్ని కట్టాలన్న దేవుడు దాన్ని ప్రారంభించడు. దేవుని ప్రణాళికలు ఉంటేనే, దేవుని ఉద్దేశాలు ఉంటేనే, దేవుడు ఏర్పాటుల్లో ఉంటే మాత్రమే దేవుని సన్నిధానాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధానాల్లో విడుదల జరుగుతాయి. ఇదైనా మన తీర్మానం చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బిడ్డలారా, మేము ఎన్ని దినములు కోల్పోయాము, ఎన్ని దినములు నష్టపోయాము. ఈ ఆదివారం దినము నుండి నీ కొరకు జీవిస్తామయ్యా. ఈ ఆదివారం దినం నుండి తప్పక నీ సన్నిధానంలో ఉంటామయ్యా. దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుతామయ్యా, కృతజ్ఞతగా బ్రతుకుతామయ్యా. ప్రార్థన చేస్తాను. మా తల్లిగారి పేరు ఏం పేరు తల్లి? అమ్మ పేరు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ 2 సంవత్సరములు మీరు కాపాడారు, భద్రపరిచారు, సంఘమును దీవించారు, ఆశీర్వదించారు. సంఘ పరిచర్య మీరు ముందుకు తీసుకెళ్లారు. అనేక మంది ప్రజలు ఆదరణ పొందారు, అనేక మంది ప్రజలు విడుదల పొందారు, అనేక మంది ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబు దయచేశారు. హాస్పిటల్